తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కాల వ్యవధిలోనే వైఎస్ఆర్ నాయకులపైన కార్యకర్తలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని నిర్మల్ నగర్ 34వ కార్పొరేటర్ ఎరకల వెంకటేశ్వర్లు తెలిపారు. ఇన్ఛార్జీలు ఇచ్చి నోరు అదుపులో పెట్టుకోమని రంకులు పెట్టకుండా మీరు చేపియాలని నేను ధన్యవాదాలు. నమస్తే అందరికీ. ఒక్క నిమిషం కార్పొరేటర్ ఫోన్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని 20 సంవత్సరాలు జరిగిన దాన్ని ఎత్తుకొచ్చి ఆయన మాదన్న 4 వార్డులకి కష్టాలు అంటున్నారు. 4 వార్డులకు ఇన్ఛార్జ్ ఉన్నాయన అది ఏం మాట్లాడాలా ఏం లేదనేది ప్రజల్ని రంకు పెట్టే మార్గం ఏది మాట్లాడకూడదు. కాకపోతే మన పార్క్ కాడికి వచ్చి భూమి పూజ చేస్తున్నామని చెప్పి టెంకాయ కొట్టినాడు. టెంకాయ కొట్టాల్సింది ఎవరు అని ఒక ఎమ్మెల్యే, ఒక కమిషనరు, ఏఈలు, డీలు, దానికి శాంక్షన్ ఎన్ని కోట్లు శాంక్షన్ అయింది, లేదంటే ఎన్ని లక్షలు శాంక్షన్ అయింది, దాన్ని వర్క్ను బట్టి వచ్చి భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకసారి తెలుసుకొని మాట్లాడు. 16 సంవత్సరాల నుండి మేము టీడీపీలని కానీ ఏమన్నా కానీ ఒక్క మాట అనింటే కానీ ఒక్క మాట ఏమన్నా కానీ రాంగ్ మాట మాట్లాడింటే మీరు తీసుకురండి. ఒక్క మాట కూడా మాట్లాడడం. వాళ్ళు గిల్లుకుంటున్నారు, రొచ్చగొడుతున్నారు మనుషుల్ని. అట్లా వైసీపీ కార్యకర్తలు కక్కుడుతున్నాయన్లు, బేవర్స్ నాయన్లు అంటే ఏంది అది? అంటే మీ ఎమ్మెల్యే చెప్పినాడా? 4 వార్డులకు ఇన్ఛార్జ్ ఇచ్చిన మనిషి నువ్వు ఇట్లా మాట్లాడతావు? ఎమ్మెల్యే ఇట్లా చెప్పడు కదా. వైసీపీ అంటే బేవర్స్ నాయన్లారా, కక్కుడుతున్నాయన్లారా, వాడి ఇట్లా ఈడిట్లా అని ఎట్లా మాట్లాడతారు? ఒక బుద్ధి జ్ఞానం ఉండి ప్రజలకి 16 వార్డులు బాణ్య కన్స్ట్రక్షన్కి 16 వార్డులు అంటే 34వ వార్డు ప్రశాంతంగా ఉన్నంత వార్డు మా 34వ వార్డు అని చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఈ వార్డులో గలాటలు లేవు, రంకులు లేవు, ఒకటి చంపేది లేదు, కొట్టించుకునేది, చంపించుకునేది లేదు. ఇంత ప్రశాంతంగా ఉన్న వార్డులో వచ్చి చిచ్చు పెట్టడం ఏంది? ఇది నీది ఏదన్నా ప్రత్యేకంగా నువ్వు ఇప్పుడు ఈ పార్టీ తరపున కాకుండా ఏమైనా ఏరియా రంకులు పెట్టుకోవాలనుకుంటే ఏరియా వాళ్ళతో నువ్వు ఎవరితో పెట్టుకుంటే పెట్టుకో, దానికి బాధ లేదు. కానీ ఇప్పుడు వైసీపీ కక్కుడుతో నా కొడుకులు, బేవర్స నా కొడుకులు అంటే ఎంతమందికి వచ్చిపోయేది? ఎమ్మెల్యేకి వచ్చిపోయా, కార్పొరేటర్కి వచ్చిపోయా, వాటిలో ఉన్న కార్యకర్తలకు వచ్చిపోయా, పొదుపు లక్ష్మి వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతమందికి వస్తుంది ఇది? 34 వార్డులు ఇంతమంది కార్యకర్తలు టీడీపీలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా మాట అనలే. మేము ఎమ్మెల్యే గౌరీ శివరాం మేడానికి కోరుకునేది ఒకటే, గౌరీ వెంకటరెడ్డి గారిని చెప్పేది ఒకటే, గౌరీ వెంకటరెడ్డి అబ్బాయికి కూడా చెప్పేది ఒకటే, మీరు వర్కులు దాండి, మేము కూడా సహకరిస్తాం, దగ్గరుండి పని చేపిస్తాం. ఇప్పుడు నేను కార్పొరేటర్ కాకముందు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక 2 కోట్ల వర్క్ జరిగింది. నేను కార్పొరేటర్ అయినాక 8 కోట్ల వర్క్ జరిగింది. మొత్తం టోటల్ 10 కోట్ల వర్క్ జరిగింది. ఎకర పార్కు మొత్తం కంచె ఫినిషింగ్ చేసి మొత్తము 4 రోడ్లు గర్రున గ్రావెల్ రోడ్ వేసి సీసీ రోడ్ మాత్రం కనపడుతున్నాయి. అక్కడ 1 సెంటు 5 లక్షలు 6 లక్షలు ఉండదు. ఈరోజు 15 లక్షలు పోతుంది 1 సెంటు. మీరు 5 ఏళ్ళలో 10 కోట్ల వరకు చేయించినాం. ఒక పార్కు 1 కోటి రూపాయల వరకు చేయించినాం. ఇప్పుడు 1,80,00,000 మళ్ళీ డెవలప్ పెట్టాలని పెట్టినాం. ఒక ట్యాంకు, ఇప్పుడు 2 ట్యాంకులు ఉన్నాయి. కృష్ణారెడ్డి నగర్లో ఒక ట్యాంకు, నిర్మల్ నగర్లో ట్యాంకు, మురారి నగర్. ఇప్పుడు అదే ఇప్పుడు ఎకరా పార్కులో 10 లక్షల లీటర్లది ట్యాంక్ పెట్టాలని పెట్టినాం. అది కూడా శాంక్షన్ అయింది. మీరు అభివృద్ధి చేపియండి కానీ